ఈ బడులకు సంబంధించి మౌలిక వసతులు, విద్యార్థులకు సంబంధించిన బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది, వాళ్ళకి సంబంధించిన ఇట్లాంటి అంశాలన్నీ సమస్యలు ప్రతిసారి కొనసాగుతూ వస్తా ఉన్నాయి. సెలవులు వస్తా ఉన్నాయి. స్కూల్ నడుస్తా ఉంది. ఇవన్నీ ఇట్లా కొనసాగుతూ ఉన్నాయి. స్కూళ్ళకు సంబంధించి డిఫరెంట్ సమస్యలు ఏమున్నాయి? వాటిని గవర్నమెంట్ ఎట్లా ఎట్లా పరిష్కరించాలనే అంశాలపై మనతో మాట్లాడడానికి తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, స్కూళ్ళకు సంబంధించి ప్రతి సంవత్సరం సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఉన్న సమస్యలు వచ్చేసరికి ఇంకెక్కువ అవుతా ఉన్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వం చూసారు మీరు, ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయింది. స్కూళ్ళ పరిస్థితి, స్కూళ్ళ హాలత్ ఏమైనా మారిందా? అయితే గత ప్రభుత్వం గురించి మనం ఎక్కువ మాట్లాడకపోవడం మంచిది. ఎందుకంటే గతం గత అనేటువంటిది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము పాఠశాలల యొక్క పరిరక్షణ కోసం, పాఠశాలల ఉన్నతి కోసం, పటిష్టత కోసంకి కొన్ని చర్యలు చేపట్టింది. అది అవునన్నా కాదన్నా. ఏంటిదంటే అమ్మ ఆదర్శ పాటలు పెట్టి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి కొంత డబ్బు ఇవ్వడం జరిగింది గత సంవత్సరం. అదేవిధంగా ఈ యొక్క పాఠశాల మౌలిక వసతుల గురించి కొంత చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చింది. విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలి అంటున్నాం. ఒక దగ్గర విద్యార్థులు తక్కువ ఉన్నారు, ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నారు. ఒక దగ్గర ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నారు, విద్యార్థులు తక్కువ ఉన్నారు. ఇటువంటి ఇంబ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇక రెండవది, ఎక్కడైతే ఖాళీలు ఉన్నావో ఆ ఖాళీలను మీరు ప్రమోషన్ ద్వారానా, రిక్రూట్మెంట్ ద్వారానా, లేదా విద్యా వాలంటీర్ పెడతారా అనేటువంటిది ఇంకా సమయం ఉంది. మీరు జూన్ 12 రోజు వరకు అక్కడ పెట్టాలి. ఒకవేళ మీరు ఆ విధంగా పెట్టకపోతే ఆ సబ్జెక్టు నష్టం కలుగుతుంది. రెండవది, అంతకన్నా ముందు మీరు ప్రమోషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఇచ్చిండ్రు, మీరు కాదంటలేం. ఇంకా మిగిలినటువంటి ఉన్నవి, నాన్ జాయినింగ్ ఉన్నటువంటివి, రిటైర్ అయినటువంటి చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రమోషన్స్ అనేటువంటిది ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత అది జిహెచ్ఎం ఉండొచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఉండొచ్చు, కాబట్టి పీడీలు ఉండొచ్చు. ఈ క్యాడర్లన్నింటిని ఫిలప్ చేసి తర్వాత ఏం చేయాలంటే ఎక్కడైతే రిటైర్ అవుతున్నారో ఆ ప్లేస్కి ఇమ్మీడియట్గా విద్యా వాలంటీర్ని పెట్టుకునేటువంటి యొక్క బాధ్యత ప్రధానోపాధ్యాయునికి ఇవ్వాలి. ఆ విధంగా ఆయనకు డబ్బులు కూడా ప్రధానోపాధ్యాయుని అకౌంట్ వేసినట్లయితేనంటే సవ్యంగా సాగుతుంది. ఇదొకటి. తర్వాత రెండవది ఏంటిదంటే మానిటరింగ్ సిస్టమ్ లోపట మరి పకడ్బందీగా నడవాలి అనేటువంటిదంటే ఫస్ట్ మానిటరింగ్లో ఆఫీసర్స్ కరెక్ట్గా ఉండాలి. మరి వాటిని కూడా మీరు సరైన దిశలో చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ఈ ప్రభుత్వానికి. ఎంఈఓలను ఏదో రిక్రూట్ చేసినట్టున్నా కదా సార్ గవర్నమెంట్? ఎంఈఓలు రిక్రూట్ చేయలేదు. సీనియర్ ఉన్నటువంటి యొక్క హెడ్ మాస్టర్స్నే ఎఫ్ఏసీగా, ఎంఈఓగా మండలానికి ఇచ్చిండ్రు. అది కాదు, ఆ విధంగా ఇవ్వడం వల్ల అక్కడ ఉపాధ్యాయ ఆ పాఠశాల నష్టపోతుంది. పూర్తి స్థాయిలో బాధ్యత నెరవేర్చడానికి కూడా ఎంఈఓ కూడా కష్టతరం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇంకా సమయం ఉంది, ఈ సమయంలో ఆలోచన చేయాలని కోరుతున్నాం. ఇక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు అనేటువంటి మేము గతంలో కూడా చెప్పినాం. ఇంకా కూడా ఏంటంటే ఈ యొక్క కేజీవీలో పనిచేసేటువంటి, మోడల్ స్కూల్లో పనిచేసేటువంటి వాళ్ళు, రెసిడెన్షియల్, గురుకులాలు, ఈ విధంగా డిఫరెంట్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. ఈ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ సొసైటీ అనుకోండి, వాళ్ళ డిపార్ట్మెంట్ అనుకోండి, వాళ్ళు అనేక రకాలుగా మనము ఆ డిపార్ట్మెంట్ వారికి రిప్రజెంటేషన్ చేసినప్పటికీ కూడా వాటిపైన స్పందన లేదు. అంటే ఉదాహరణకు రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే వాళ్ళకు టైమింగ్స్ చేంజ్ చేయమని గతంలో కూడా చెప్పినాం. ఇప్పటి కూడా ఆ టైమింగ్స్ గురించి రాలేదు. కాబట్టి ఖచ్చితంగా అది ఫస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత. ఇక రెండవ విషయానికి వస్తే ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేసినటువంటి స్కూల్ చాలా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. అక్కడ డిప్యూటీ వార్డెన్ ఇవ్వాలనేటువంటి ఎన్నో సంవత్సరాలు చెప్తున్నాం, అయినా అక్కడ కూడా స్పందించడం లేదు. ఇట్లా నేను బ్రీఫ్గా చెప్పేది ఏంటంటే ప్రతి సొసైటీ లోపట, ప్రతి డిపార్ట్మెంట్ లోపట వాళ్ళ యొక్క ఉపాధ్యాయ సమస్యలు ఏమున్నవి, విద్యారంగ సమస్యలు ఏమున్నవి మీ అందరికీ తెలుసు. కానీ వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం.